నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చినగర పంచాయతీ పరిధిలోని మంగళికట్ట జగనన్న కాలనీలో గుర్తు తెలియని దుండగులు వరుస చోరీలకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా దొంగతనాలు జరగడంతో ఆ ప్రాంత ప్రజలు, మహిళలు అభద్రతాభావంతో హడలెత్తిపోయారు. ఇక వివరాల్లోకెళితే ఒకరోజు 4 ఇళ్లలో వరుస చోరీలు జరగడం కాలనీలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కోళ్లు, మొబైల్ ఫోన్లు, ఇతర గృహ వినియోగ వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆ ప్రాంతంలో వీధి దీపాలు లేకపోవడం, ఉన్న దీపాలు రాళ్లతో పగలగొట్టడం, ఇనుప కంచె కత్తిరించి దొంగతనాలకు పాల్పడ్డారని స్థానికులు వాపోయారు. ఖాళీ ఇళ్లలో కొందరు యువత మద్యం, గంజాయి సేవించి పేకాట, ఇతర సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. నేను జగనన్న కాలనీలో 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాము. ఇక్కడ మాకుండే ఇళ్లలో వస్తువులు, కోళ్ళు అన్నీ దొంగతనాలు చేయబడుతున్నాయి. ఇది వరకు కాలంలో ఇలాగ ఎప్పుడు లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి ఇక్కడ చేరాక మా ఇళ్లలో వస్తువులు, సామాన్లు అన్నీ పోతున్నాయి. వేల ఖరీదు చేసే కోళ్ళు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ చూస్తే లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాము. మాకు ఎలాంటి భద్రత లేదు. ఈరోజు కోళ్ళు, వస్తువులే పోతున్నాయి. రేపు ఎవరన్నా మగవాళ్ళు ఇళ్లలో లేని టైంలో వస్తే ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? మాకు కొద్దిగా దీని గురించి గట్టిగా చర్య తీసుకొని అధికారులు, మాకు నెగే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. పగులు రాత్రి అనకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తాగేసి ఇక్కడే ఉండి ఈది లైట్లతో సహా ఆర్పి మరీ మా ఇళ్లలో దూరి కోళ్ళు, వస్తువులు బయట ఏ వస్తువు ఉన్నా కానీ కొత్త ఇళ్ళకి ఏదైనా పని చేసుకుంటున్నా ఏ వస్తువు ఒక్కటి లేకుండా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. మాకు భద్రత అనేది లేకుండా పోయింది. మేము చూస్తే ఇక్కడ ఉండేదానికి మాకు భయం వేస్తుంది. ఈరోజు మాకు పైగా అధికారులు కొద్దిగా స్పందించి మాకు భద్రత కల్పించి మేము ఇక్కడ ఉండేలాగా మాకు కొద్దిగా సాయం చేయమని మేము కోరుకుంటున్నాము. నైట్ మేము నిద్రపోయే సమయంలో 11-12 టైంలో ఫోన్ తీసేసారు. మా తలమట్టి కాడ పెట్టుకుంటేను మేము లేని టైంలో ఇప్పుడు మగవాళ్ళు ఏదో ఒక టైంలో పనికి వెళ్ళి ఉంటారు. లేడీస్ కొనుక్కుంటే ఏం పరిస్థితి ఒకవేళ ఎవరు పడితే వాళ్ళు తిరుగుతున్నారు. ఇక్కడ ఇళ్ళ దగ్గర ఏమో పడితే ఆ వస్తువులు పోతా ఉన్నాయి. దానికి జాగ్రత్త వహించాలనుకుంటున్నాం. కాలనీలో మోటార్ పోయింది, మొన్న ఇంట్లో దూరి ఫోన్లు ఛార్జింగ్లు పెట్టావు, ఏంది పవర్ ఫైల్ ఎన్ని పోయినాయి. రాత్రి పక్కలో పెట్టుకోండి ఫోనే పోయింది. ఈ రోజు ఇంకొక రోజు ఏదో ఒకటి బాధని ఏంది సార్ ఎడ మా సంగతి ఎవరో దాడి జనాలు లైట్లు లేవు, ఈదులకి ఏది లేదు, మాకు ఏ జాగ్రత్త లేవు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఆ పిల్లకాయలు మేకలు తోలుకు రావద్దంటే వాళ్ళు అమ్మాయి తోలుకొచ్చేది ఏం చేస్తావు అని మాట్లాడతారు వాళ్ళు. తగ్గటంలో మనిషి ఆమెను చూస్తున్నా అడుగుతున్నా కానీ చేసుకోండి తోలుకొచ్చేదేను అని వాదిస్తుంది అమ్మాయి. బయటగా గెడేసి మున్సిపాలిటీ వేసిన వాళ్ళు చెట్లు వేసినాయి, అన్ని మేకలన్నీ మా మేస్తుంటే కానీ అడిగితే మా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు వాళ్ళు. మేము వచ్చేది ఏం చేస్తారు అని మాట్లాడుతుంది. ఒక అమ్మాయికి సమాధానం చెప్పలేకుండా అటు చెప్పిన దానికి నైట్ ఇవన్నీ పోతా ఉన్నాయి. మేము మేకలాలు కాసుకుంటా ఇంటికాడే ఉన్నాము. లేదంటే బతుకు తిరిగిపోయే వాళ్ళం అయిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.